స్వామి నువ్వు పాలు తాగావు కదా, ఇప్పుడే మా నాన్నగారికి సాక్ష్యం చెప్పు, లేకపోతే నన్ను కొడతా అంటున్నారు అంటే శివుడు ఏం స్పందించలేదు, ఎందుకంటే ఆయన అందరికీ కనిపించడు కదా. దాంతో వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండిపోయి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, చూడు నేనేం చేస్తాను అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని కావలించుకుంది. అంతే, శివలింగం ఇలా 2 కింద చీలిపోయి అందులోకి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు ఆ పాపను ఆపుదాము అని జుట్టు పట్టుకుంటే కొంచెం జుట్టు మాత్రం చేతిలోకి వచ్చింది తప్ప అమ్మాయి అంతా శివలింగంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు శివలింగంలోంచి నా సన్నిధికి చేర్చేసుకున్నాను, ఇక నుంచి గొడగూచి అనే పేరుతో విరాజిల్లుతుంది అని పరమేశ్వరుడు మాట్లాడాడు. ఇంతకీ గొడగూచి అంటే ఏమిటండి అంటే అది కన్నడలో కొడగూసు అంటారు అనమాట. కొడగూసు అంటే దత్తత తీసుకున్న బిడ్డ అని, చిన్న పాప అని. బహుశా పరమేశ్వరుడు దత్తత తీసేసుకున్నాడు, అందుకనేమో బసవ పురాణంలో ఉంది కథ. ఈ ఆలయం కర్ణాటకలో హావేరి అనే జిల్లాలో కోళూరు అనే గ్రామంలో ఉంది. శ్రీమాత్రే నమః.